ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. ప్రేంగల పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మహోన్నతుడు అయిన దేవా, మీ పరిశుద్ధ నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరొక సమయాన్ని మీ సన్నిధిలో మాకు అనుగ్రహించినందుకే మీకు స్తోత్రాలు. గత 3 దర్శనాలు మేము కలిసి ధ్యానించటానికి మీరు మాకిచ్చిన మీ కృప కొరకాయ మీకు స్తోత్రాలు. మరి రాత్రి 4వ తలంపు మీద వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా మీరు బయలుపరిచిన వాటిని మేము నేర్చుకునేదానికి మీరే మీ ఆత్మ సహాయాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మీ బిడ్డలైన వారిని మీరు కనికరించండి. ఆశతో మీ ఇంటికి వచ్చారు, వారి ఆశను మీరు తీర్చండి. మీ సన్నిధి ద్వారా, వాక్య పరిచర్య ద్వారా వారు, వారి కుటుంబాలు, బిడ్డలు ఆశీర్వదించబడాలని మేము ప్రార్థిస్తున్నాం. మరి నీ దాసుని నన్ను కూడా మీరు కనికరించండి. మీ యొక్క వాక్యమును సరైన రీతిలో విభజించి బోధించుటకు సహాయము చేయండి. మా యొక్క సహవాసము మీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునట్లుగా చేయండి. రావాల్సిన వారి కొరకు కూడా ప్రార్థిస్తున్నా. మరి త్వరపరిచి మీ సన్నిధి తీసుకురండి. ఎవరు కూడా ఏ విధము చేతనైనా ఆటంకపరచబడుకున్నట్లు సహాయము చేయండి. సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీకు చెల్లించుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మా ప్రభువును మా రక్షకునైన యేసుక్రీస్తు యొక్క అతి పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈ రాత్రి మనం ధ్యానించబోయేటువంటి అంశం ఏంటంటే చిన్న కొమ్ముల దర్శనమును గురించిన అధ్యయనం. ఇది 4వ పాఠం మనం చూస్తున్నాం. ఇంతవరకు మనము ధ్యానించింది 2వ అధ్యాయములో ఉన్న గొప్ప ప్రతిమను గురించి ధ్యానించాం. ఆ తర్వాత 7వ అధ్యాయములో ఉన్న 4 గొప్ప జంతువుల గురించి మనము కలిసి నేర్చుకున్నాం. ఆ తర్వాత 8వ అధ్యాయములో ఉన్న పొట్టేలు, మేకపోతు వాటిని గురించిన విషయాలు మనం నేర్చుకున్నాం. మరి ఈ ప్రతిమ ద్వారా, జంతువుల ద్వారా దేవుడు బయలుపరిచిన విషయం ఏంటంటే నెబుకద్నెజరు దినాల నుండి రాబోయేటువంటి 5 ప్రపంచ రాజ్యాలను గురించి బయలుపరిచాడు. అప్పుడు ఉన్నది బబులోను రాజ్యం మాత్రమే. ఇవి బయలుపరచబడినప్పుడు, అనగా జరగని వాటిని, రాబో వాటిని దేవుడు నిర్ణయించాడు. నిర్ణయించిన దానిని నెరవేర్చకముందు తన సంకల్పాలను తన సేవకులైన ప్రవక్తలకు బయలుపరిచాడు. బయలుపరిచిన వాటిని ఒక క్రమమైన పద్ధతిలో దేవుడు నెరవేర్చాడు. కాబట్టి
అప్పుడు ఇవి ప్రవచనాలు, ఇప్పుడు ఇది చరిత్ర. ప్రవచనాలంటే జరగనప్పుడు చెప్పింది, జరగబోయేది చెప్పింది ప్రవచనం. జరిగిన దానిని లిఖితపూర్వకంగా రాస్తే దాన్ని చరిత్ర అంటారు. రికార్డ్ ఆఫ్ పాస్ట్ ఈవెంట్స్ ఈస్ కాల్డ్ హిస్టరీ. మరి ఈ 5 ప్రపంచ రాజ్యాల్లో ఒకటి బబులోను రాజ్యము, 2 మాదీయ పారసీక రాజ్యము, 3 గ్రీకుల రాజ్యము, 4 రోమా రాజ్యము, 5 క్రీస్తు విరోధి రాజ్యం. వీటిలో మనం ఈ 5 4 జరిగిపోయినాయి. అంటే బబులోను సామ్రాజ్యం అయిపోయింది, మాదీయ పారసీక రాజ్యము జరిగిపోయింది, అలెగ్జాండర్ గ్రీకుల సామ్రాజ్యము జరిగిపోయింది, రోమా సామ్రాజ్యం కూడా జరిగిపోయింది. అయితే దాని గురించి మనం నేర్చుకోవాలి. ఇంకా జరగాల్సింది ఒకటి ఉంది, అది క్రీస్తు విరోధి రాజ్యము. ఆ క్రీస్తు విరోధి రాజ్యాన్ని ప్రతిమలో పాదము 10 వ్రేళ్లు ద్వారా బయలుపరిచాడు. జంతువులలో 4వ జంతువు తల మీద ఏర్పడిన 10 కొమ్ములు చిన్న కొమ్ము ద్వారా బయలుపరిచాడు. మరి ఈ రెంటికి మధ్యలో, అంటే జరిగిపోయిన 4 సామ్రాజ్యాలకు రాబోయే క్రీస్తు విరోధి ప్రపంచ రాజ్యానికి మధ్యలో ఉండేది క్రొత్త నిబంధన సంఘము. ఈ క్రొత్త నిబంధన సంఘము పూర్తయిన తర్వాత క్రీస్తు విరోధి రాబోతున్నాడు. అప్పుడు చేతి సహాయము లేకుండా తీయబడిన రాయి యేసుక్రీస్తు ప్రభు తన 2వ రాకడలో వచ్చి అన్య రాజ్యములనే ఆ ప్రతిమను పగలగొట్టి పరిశుద్ధుల రాజ్యాన్ని ఏర్పాటు చేయబోతున్నాడు. 7వ అధ్యాయములో రాజ్యము పరిశుద్ధులు దగునని 3 సార్లు రాయబడింది. ఆ పరిశుద్ధుల రాజ్యము క్రీస్తు రాజ్యము. అన్య రాజ్యములన్నీ క్రీస్తు రాజ్యములాయును అని ప్రకటన 11:15 తెలియపరచబడింది. ప్రకటన 20వ అధ్యాయము 4వ వచనములో వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తు కూడా రాజ్యము చేయుదురు. ఇది క్రీస్తు రాజ్యము, పరిశుద్ధుల రాజ్యము. పరిమిత కాలము, లిమిట్ ఉంది దానికి. ఎంతకాలం? 1000 సంవత్సరాలు. అదైన తర్వాత మరి నిత్యరాజ్యం అనేది ఒకటి ఉంది, లేక యుగయుగముల రాజ్యం. దీని గురించి కూడా 7వ అధ్యాయంలో 3 పర్యాయములు చెప్పబడినట్టుగా మనం చూచాం. కనుక మనం ఎదురు చూచేది ఆ 2 రాజ్యాల కొరకు. క్రీస్తు విరోధి రాజ్యము కొరకు మనం ఎదురు చూడము. క్రీస్తు విరోధి రాజ్యము మనము చూడము. ఆ రాజ్యము కింద మనము ఉండము. మనమంటే అందరం కాదు. ఎవరైతే రక్షించబడి మారు మనసు పొంది సంఘములో చేర్చబడ్డారు వాళ్ళే. సంఘములో చేర్చబడిన వారందరూ కొనిపోబడరు. సంఘం అంటే అదృశ్యమైంది. అదృశ్యమైన ఆత్మీయ శరీరము సంఘము. స్పిరిచువల్ అండ్ ఇన్విజిబుల్ బాడీ ద చర్చ్.
visible body is Christendom. క్రిసెండం అంటే క్రైస్తవ జనాంగాలు. వీరు కొనిపోబడేవారు కాదు, వీరు సంఘములో చేర్చబడినవారు కాదు. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 47వ వచనములో 2వ భాగములో ఇలాగుంది: ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో అనగా సంఘముతో చేర్చుచుండెను. అంటే ఎవరైతే రక్షించబడ్డారో ఆ విషయం ప్రభుకే తెలుసు. చాలామంది సంఘాల్లో ఉంటారు, మందిరాల్లో ఉంటారు. వాళ్ళు చాలామందికి రక్షణ మారు మనసు అనుభవం లేనివారుగా ఉంటారు. వారి జీవితాలను బట్టి, వారి యొక్క ఆచారాలను బట్టి, వారి సంతోషము అలవాటును బట్టి చెప్పచ్చు వారు రక్షణ పొందని వారు. అట్టి వారిని క్రైస్తవ జనాంగాలు అంటారు. ఇంగ్లీష్లో క్రిసెండం అంటారు. క్రిసెండం అనేది ప్రభు దృష్టిలో లేదు, లోకముల దృష్టిలోనే ఉంది. కనుక మరి క్రిసెండము క్రీస్తు విరోధి కాలములో భూలోకములో ఉంటారు. సంఘము క్రీస్తు విరోధి కాలములో లోకములో ఉండదు. చూస్తా ఇప్పుడు మనం ఇవన్నీ మనం నేర్చుకున్నామా? ఇప్పుడు మనం ఏం నేర్చుకుంటున్నామంటే 7వ అధ్యాయంలో ఒక చిన్న కొమ్ము అని చెప్పబడింది. 8వ అధ్యాయంలో మరి ఒక చిన్న కొమ్ము అని చెప్పబడింది. చదవండి. దానియేలు గ్రంథము 7వ అధ్యాయం. దానియేలు 7వ అధ్యాయం 8వ వచనం: నేను ఈ కొమ్ములను కనిపెట్టగా ఒక చిన్న కొమ్ము వాటి మధ్య లేచెను. ఒక చిన్న కొమ్ము. బాగా జాగ్రత్తగా గమనించాలా. 7వ అధ్యాయములో ఉన్న చిన్న కొమ్ము 4వ భిన్నమైన జంతువు నుండి ఏర్పడినది. ఆ భిన్నమైన జంతువేమో 4వ సామ్రాజ్యము. దానిపైన ఏర్పడిన 10 కొమ్ములు చిన్న కొమ్ము క్రీస్తు విరోధి రాజ్యం అని చూచా. అలాగే దానియేలు 8వ అధ్యాయంలో మరి ఒక చిన్న కొమ్ము ఉంది. 8వ అధ్యాయంలో మరి 9వ వచనములో ఈ కొమ్ములలో ఒక దానిలో నుండి ఒక చిన్న కొమ్ము మొలచెను. అంటే ఈ చిన్న కొమ్ము దేని మీద మొలిచింది? బొచ్చు గల మేకపోతు మీద మొలిచింది. ఆ మేకపోతు తల మీద 4 కొమ్ములు వచ్చినాయి. వాటిలో నుండి చిన్న కొమ్ము. ఈ మేకపోతు అనేది గ్రీకుల రాజ్యం అని బైబిల్లోనే రాయబడింది. దీనికి ముందు 7వ అధ్యాయములో గ్రీకుల రాజ్యము 3వ జంతువు అని మనం చూచాం. ఆ జంతువే 4 రెక్కలు కలిగిన చిరుతపులి. అనగా 7వ అధ్యాయములో 3వ జంతువుకు సంబంధించిన ఒక చిన్న కొమ్ము. అంతేనా? 7వ అధ్యాయములో 3వ జంతువు సంబంధించిన చిన్న కొమ్ము. అంటే ఏ జంతువు అది? చిరుతపులి. 4 రెక్కలు. లోకమంతా రాజ్యం చేసింది. ఏ సామ్రాజ్యము?
గ్రీకుల సామ్రాజ్యం. కాబట్టి 4వ అధ్యాయంలో 4 రెక్కలు గల చిరుతపుల నుంచి చిన్న కొమ్ము వచ్చినట్టు చెప్పబడలేదు. కానీ 8వ అధ్యాయంలో బొచ్చు గల మేకపోతు నుండి వచ్చిందని చెప్పబడింది. ఆ బొచ్చు గల మేకపోతు గ్రీకుల రాజ్యమని చెప్పబడింది. కాబట్టి 3వ రాజ్యము నుండి చిన్న కొమ్ము వచ్చింది. 4వ రాజ్యము నుండి ఒక చిన్న కొమ్ము వచ్చింది. అర్థమైందా మీకు? ఎన్ని చిన్న కొమ్ములు ఉన్నాయి? 2 ఉన్నాయి. ఒకటి ఏ రాజ్యము నుంచి వచ్చింది? 3వ రాజ్యము నుండి. 3వ రాజ్యము నుండి వచ్చిన చిన్న కొమ్ము మనకు ఏ అధ్యాయములో రాయబడింది? 8వ అధ్యాయంలో రాయబడింది. 8వ అధ్యాయములో ఏ జంతువు మీద చిన్న కొమ్ము వచ్చింది? బొచ్చు గల మేకపోతు. అది ఏ రాజ్యాన్ని సూచించునని బైబిల్లో రాయబడింది? గ్రీకుల రాజ్యం. ఈ గ్రీకుల రాజ్యాన్ని సూచించే 7వ అధ్యాయములో ఉండే జంతువేది? చెప్పండి, చెప్పు బిగ్గరగా. 4 రెక్కలు గల చిరుత. కాబట్టి గ్రీకుల రాజ్యములో నుండి ఒక చిన్న కొమ్ము, 2వ చిన్న కొమ్ము 4వ రాజ్యం నుంచి వచ్చింది. అది ఏ అధ్యాయంలో రాయబడింది? 7వ అధ్యాయంలో రాయబడింది. మరి 8వ అధ్యాయంలో చెప్పబడిన చిన్న కొమ్మనే 3వ రాజ్యం వచ్చే చిన్న కొమ్ము ఒక రాజు. ఎవరైనా ఒక రాజు. కొమ్ములంటే రాజు. ఆ రాజు వచ్చాడు. ఆ రాజ్యం వచ్చింది, గ్రీకుల రాజ్యము. దాని గురించి మనము 4 విషయాలు నేర్చుకున్నాం. బొచ్చుగల మేకపోతు రాజ్యము. మధ్యలో పెరిగిన పెద్ద కొమ్ము అలెగ్జాండర్. అది విరిగిపోగా దాని స్థానములో ఏర్పడిన 4 కొమ్ములు అలెగ్జాండర్ రాజ్యమును పంచుకున్న 4 రాజులు, సైన్యాధిపతులు. వారిలో ఒక కొమ్ము నుండి చిన్న కొమ్ము పుట్టింది. ఆ రాజ్యము శిథిలమైపోయింది. గ్రీకుల రాజ్యాన్ని పూర్తిగా శిథిలము చేసి 4వ రాజ్యం వచ్చింది. ఏందా 4వ రాజ్యం? రోమా రాజ్యం. అది ఎప్పుడు వచ్చింది? గ్రీకుల రాజ్యం 4 భాగాలు అయిపోయింది. వాటిలో కొంత భాగాన్ని క్రీస్తు పూర్వము 63వ సంవత్సరము పాంపే అనేటువంటి సైన్యాధికారి రోమా చక్రవర్తి ద్వారా పంపబడి రోమా రాజ్యములో, గ్రీకుల రాజ్యములో ఉత్తర భాగాన్ని స్వాధీనం చేసుకున్నాడు. క్రీస్తు పూర్వము 30వ సంవత్సరము క్లియోపాట్రా అనే ఒక రాణి దక్షిణ దేశాన్ని పరిపాలించేటప్పుడు అగస్టస్ అనేటువంటి చక్రవర్తి వచ్చి ఆ రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నాడు. అంటే గ్రీకుల రాజ్యము 2 సమయాలలో అది శిథిలమైంది. ఉత్తర భాగము 63 BCలో ఎవరి ద్వారా? పాంపే అనే రోమన్ జనరల్ ద్వారా. దక్షిణ భాగము అగస్టస్ అనే రోమా చక్రవర్తి ద్వారా శిథిలమైపోయింది.
బాగా గమనించండి. మరి ఉత్తర భాగము గ్రీకులు 4 రాజ్యాలు అయినాయి. వాటిలో 2 మనకు అవసరమైంది. దాన్ని గురించిన వివరాలు 11వ అధ్యాయంలో ఉన్నాయి. ఆ 2 రాజ్యాలకు 11వ అధ్యాయంలో ఉత్తర దేశపు రాజులు, దక్షిణ దేశపు రాజు, వీటిని గురించి పూర్తి అధ్యాయం చెప్తుంది. ఆ దర్శనాన్ని రేపు రాత్రి నేర్చుకుంటాం. అయితే ఇప్పుడు ఒకటి కావాలా మనకు. ఏం కావాలా? ఇప్పుడు ఈ చిన్న కొమ్ము గ్రీకుల 4 కొమ్ముల్లో ఏ కొమ్ము నుంచి వచ్చింది? ఉత్తర దేశపు పరిపాలించిన కొమ్ము నుంచి వచ్చింది. ఆ ఉత్తర దేశం అంటే సిరియా దేశం. ఆ సిరియా దేశములో రాజ్యమును స్థాపించిన సైన్యాధిపతి పేరు సెల్యూకస్ నికెటార్. ఈయన స్థాపించిన సామ్రాజ్యము సెల్యూసిడ్ సామ్రాజ్యం. ఈ సెల్యూసిడ్ అనే సిరియా లేదా ఉత్తర ప్రదేశ సామ్రాజ్యాన్ని 14 మంది రాజులు పరిపాలించారు. ఎప్పటి నుండి ఎప్పటిదాకా? అలెగ్జాండర్ చనిపోయినప్పటి నుండి, అనగా క్రీస్తు పూర్వం 323 బీసీ నుండి 63 బీసీ వరకు 14 మంది రాజులు పరిపాలించారు. వీరిలో 8వ వాడు చిన్న కొమ్ము. 8వ వాడు, వానికి 11వ అధ్యాయంలో నీచుడగు రాజు అని పేరు పెట్టారు. చదవండి 11వ అధ్యాయం, దానియేలు 11వ అధ్యాయం 21వ వచనం. అతనికి బదులుగా నీచుడగు ఒకడు వచ్చును. అంటే ఈ వ్యక్తి 8వ అధ్యాయంలో చిన్న కొమ్ము చేసిన పనులన్నీ చేశాడు. 8వ అధ్యాయంలో ఉన్న చిన్న కొమ్ము ఏం చేశాడు? చదవండి దానియేలు 8వ అధ్యాయం. ఆ చిన్న కొమ్ము 9వ వచనం. ఈ కొమ్ములలో ఒక దానిలో నుండి ఒక చిన్న కొమ్ము మొలుచెను. అది దక్షిణముగాను తూర్పుగాను ఆనంద దేశము దిక్కుగాను అత్యధికముగా బలిసెను. ఆనంద దేశం అంటే పాలస్తీనా దేశం. 10వ వచనములో ఆకాశ సైన్యమంటుందిగా పెరిగి నక్షత్రములలో కొన్నిటిని పడవేసి కాళ్ల క్రింద అనగద్రొక్కెను. ప్రకటన 12లో కనుపరిచిన సూర్యుని ధరించిన స్త్రీ తల మీద 12 నక్షత్రాలున్నాయి. ఆ 12 నక్షత్రాలంటే 12 గోత్రాల యూదులు అని మనకెట తెలుసు? ఆ కళ 37వ అధ్యాయం ఆదికాండములో యేసేపుకొచ్చింది. యేసేపుకొచ్చిన 2 కళలో ఇదొకటి. ఆయన ఒక కళ కన్నాడు. కళ తండ్రికి చెప్పాడు, యాకోబుకి. నేను కలగన్నాను, సూర్యుడు చంద్రుడు 11 నక్షత్రాలు, 12 కాదు, నాకు సాగిలి పండి అన్నాడు. యాకోబు దర్శనాలు తెలిసినవాడు. వెంటనన్నాడు, ఏంది నువ్వు కన్ని కళ? నేను నీ తల్లి నీ 11 మంది అన్నదమ్ములు వచ్చి నీ కాళ్ళకు మొక్కుతామా, సాగిలి పడతామా అన్నాడు. అంటే నక్షత్రం అంటే ఎవరు? గోత్రకర్తలు. అక్కడ 11 నక్షత్రాలు కళ. 12వ అధ్యాయంలో
12 నక్షత్రాలు ధరించిన స్త్రీ. ప్రకటనలో 3 స్త్రీలు ఉన్నారు. 12వ అధ్యాయములో ఒక స్త్రీ, 17వ అధ్యాయములో ఒక స్త్రీ, 19వ అధ్యాయములో ఒక స్త్రీ. 12వ అధ్యాయములో స్త్రీ సూర్యుని ధరించింది, చంద్రుడు పాదముల కింద ఉన్నాడు, 12 నక్షత్రాలు. ఆ స్త్రీ ఇశ్రాయేలును సూచించుచున్నది. 17వ అధ్యాయములో మహాజలముల మీద కూర్చున్న మహావేశ్య, ఆ స్త్రీ విడిచిపెట్టబడిన క్రైస్తవ జనాంగానికి సూచన. దానికి అది వేశ్యలకు తల్లి. ఇతర విడిచిపెట్టబడిన క్రైస్తవ శాఖలకు తల్లి రోమన్ క్యాథలిజం. పంతొమ్మిదో అధ్యాయములో ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీ పెళ్లి కుమార్తె, క్రొత్త నిబంధన సంఘము. కాబట్టి మరి మనం నేర్చుకునే దానిలో సూర్యుని ధరించిన స్త్రీ, నక్షత్రాలు ఎవరు? ఇశ్రాయేలీలు. కాబట్టి ఆకాశం అంత ఎత్తు పెరిగి నక్షత్రాలను పడవేసిందంటే ఆ నక్షత్రాలు కాదు. చాలామంది యవనస్తులు ప్రశ్న వేస్తారు. ఏది? ఫిజిక్స్ చదువుకున్న వాళ్ళు, ఆస్ట్రానమీ తెలిసిన వాళ్ళు, భూమి కంటే అనేక రెట్లు పెద్దవి కదా ఏవి? నక్షత్రాలు. ఎలాగ నక్షత్రాలు భూమి మీద పడతాయి? నిజమే, ఆ నక్షత్రాలు కాదు. ఏ నక్షత్రాలు? దేవుని ప్రజలైన వారు నక్షత్రాలు. అవునా? దానియేలులో రాయబడింది 12వ అధ్యాయంలో, ఎవరిని మరి నీతి మార్గం వైపు మళ్ళిస్తారో వారు నక్షత్రముల వలె ప్రకాశిస్తారు. కనుక బైబిల్లో కొన్ని అక్షరార్థంగా తీసుకోవాలా, కొన్ని ఆత్మీయంగా సూచికలుగా తీసుకోవాలా. కాబట్టి ఈ నక్షత్రాలను పడగొట్టింది, చంపేశాడు ఎవరు? చూసారు? ఎవరంటే చెప్పట్లా మీరు? 8వ అధ్యాయములో చిన్న కొమ్ము, గ్రీకుల సామ్రాజ్యం నుండి ఏర్పడిన 4 రాజులలో సిరియా రాజు నుంచి వచ్చిన చిన్న కొమ్ము. ఇంకా చదవండి. నక్షత్రాలు పడగొట్టింది. 11లో సైన్యాధిపతికి విరోధముగా హెచ్చించుకున్నది. ఎవరు సైన్యాధిపతి? యెహోవా దేవుడు. అనుదిన బలి అర్పణమును నిలిపివేసింది. ఎవరు? చెప్పవేమ్మా? చిన్న కొమ్ము. ఇంకోటి, ఆలయమును పడద్రోసెను. ఆలయమును పడగొట్టింది ఎవరు? ఏ చిన్న కొమ్ము? 8వ అధ్యాయంలో చిన్న కొమ్ము. అది ఎక్కడి నుంచి వచ్చింది? గ్రీకుల రాజ్యములో నుంచి. గ్రీకుల రాజ్యములో 4 కొమ్ముల్లో ఏ కొమ్ము నుండి? ఉత్తర దేశమును సిరియా ప్రాంతానికి రాజైన సెల్యూకస్ నికెటార్ నుండి. ఆ సామ్రాజ్యాన్ని పరిపాలించిన వారు ఎన్నమంది రాజులు? 14 మంది రాజులు. వారిలో ఈ పని చేసిన వాడు ఎన్నో రాజు? ఆ మాట ఎక్కడుంది? దానియేలు 11వ అధ్యాయము 21వ వచనములో ఉంది.
వానికి అక్కడ ఏం పేరు పెట్టారు? నీచుడగు రాజు. కాబట్టి ఈ చిన్న కొమ్ము, ఈ నీచుడగు రాజు ఇక్కడ చేసిన పనులన్నీ 8వ అధ్యాయములో చెప్పిన పనులే ఉన్నాయి. చదవండి. 11వ అధ్యాయంలో వాడు ఏం చేశాడు? 28వ వచనం 2వ లైన్లో పరిశుద్ధ నిబంధనకు విరోధయ్యాడు, ఇష్టానుసారంగా జరిగించాడు. 31లో పరిశుద్ధ స్థలపు కోటను అపవిత్రపరిచాడు, అనుదిన బలి నిలిపివేశాడు, హేయమైన వస్తువును నిలువబెట్టాడు. ఎవరు? ఏ చిన్న కొమ్ము. కాబట్టి గ్రీకుల రాజ్యము నుంచి వచ్చిన చిన్న కొమ్ము చేసిన కార్యాలు 2 అధ్యాయాల్లో రాయబడి. ఎక్కడ? 8వ అధ్యాయంలో, 11వ అధ్యాయంలో. ఈ చిన్న కొమ్ము 8వ రాజు. ఈయన పేరు యాంటియోకస్ 4 ఎపిఫానస్. చిన్న కొమ్ము పేరు యాంటియోకస్ 4 ఎపిఫానస్. ఈయన రాజైన కాలము క్రీస్తు పూర్వము 175 నుండి 164 వరకు, లేక 63 వరకు. చిన్న కొమ్ము అని ఎందుకన్నారంటే ఈయన రాజైన కాలం లెక్కలేదు. ఈయన యెరూషలేములోనికి వచ్చి దేవాలయమును దేవుని ప్రజలకు నష్టము కలిగించిన కాలమెంత? పగలు రాత్రులు కలిపి 2300 దినాలు. 2000 తీండి వాక్యం 8వ అధ్యాయం, దానియేలు 8వ అధ్యాయం. వాడు ఈ పనులు చేసిన దినాలు 8వ అధ్యాయములో 8వ అధ్యాయము 14వ వచనం చదవండి. అందుకతడు 2300 దినముల మట్టుకే ఆ పని చేస్తాడు చిన్న కొమ్ము. అయితే 2003 దినాలని కాదు, కింద ఒక మాట రాశాడు, ఒకటేసి ఉదయము సాయంకాలం అన్నారు. అంటే 2300 ఉదయాలు సాయంకాలాలు అంటే ఎన్ని దినాలు? దాన్ని 2తో భాగించండి. ఉదయము సాయంకాలము కలుగగా ఒక దినమాయను. ఇందా భాగించమంటే పెంచుతామే. 2300 ఉదయాలు, 2300 సాయంకాలాలు అంటే ఎన్ని దినాలు? చెప్పండి. 2300 ఉదయములు సాయంకాలాలు ఎన్ని దినాలు? 1000 కలిస్తే ఒక రోజు అయింది, ఒక ఉదయం సాయంకాలం. కాబట్టి 2300 భాగిస్తే అన్ని దినాలు అవుతుంది. 1150 దినాలు అయింది. ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాల 2 నెలల 10 దినాలు. 3 సంవత్సరాల 30తో భాగించు. 3 30 ఎంత? 3 కాదు, 360తో భాగించు. 360 ఎంత? మిగిలితే 70 మిగులుతుంది. 70 అంటే 2 నెలల 10 రోజులు. అనగా దానియేలు 8వ అధ్యాయములో చెప్పబడిన గ్రీకుల రాజ్యము నుండి వచ్చిన చిన్న కొమ్ము దేవునికి విరోధంగా, దేవుని ప్రజలకు విరోధంగా, దేవుని పరిశుద్ధ మందిరానికి యెరూషలేముకు విరోధంగా చేసిన
కార్యాలు దినాల్లో చెప్పారు. అందుకొని దాన్ని చిన్న కొమ్ము అన్నారు. అర్థమైందా? ఇది మొదటి చిన్న కొమ్ము, అది అయిపోయింది. ఆ వ్యక్తి క్రీస్తు పూర్వం 163లో చంపబడ్డాడు. ఎవరా వ్యక్తి? నీచుడగు రాజు. ఎన్నో రాజు? 8వ రాజు. ఏ దేశపు రాజు? ఆ రాజులు ఏమంటారు? సెల్యూకస్ రాజులు అంటారు. ఈ 8వ రాజు పేరేంది? సిరియా రాజులకు 2 పేర్లు ఉంటాయి, బిరుదులు. సెల్యూకస్ అని, యాంటియోకస్ అని. ఈయన యాంటియోకస్ ఎపిఫానస్ 4వ వాడు. వచ్చాడు, చనిపోయాడు. ఇప్పుడు అయిపోయింది వాని చరిత్ర. అర్థమైనా? రెండో మరి ఒక చిన్న కొమ్ము, అది 7వ అధ్యాయంలో 4వ జంతువు నుంచి వచ్చింది. 10 కొమ్ముల మధ్యలో వచ్చింది. 10 కొమ్ములు, చిన్న కొమ్ము, క్రీస్తు విరోధి రాజ్యం అది అని మనకంటే తెలుసు. ప్రతిమలో పాదము 10 వ్రేళ్ళు, దాని మీద చేతి సహాయం లేకుండా తీవన రాయబడింది. అంటే యేసు ప్రభు వచ్చి లోకరాజ్యాలను పడగొట్టే సమయానికి ప్రపంచములో ఏర్పడి ఉండే రాజ్యమేది? క్రీస్తు విరోధి రాజ్యం. ఈ క్రీస్తు విరోధి రాజ్యము 4వ జంతువు నుంచి వచ్చింది. అది రోమా సామ్రాజ్యం. రోమా సామ్రాజ్యం ఇప్పుడు లేదు. అలాంటి సామ్రాజ్యం క్రీస్తు విరోధి సామ్రాజ్యంగా రాబోతుంది. అందులో చిన్న కొమ్ము ప్రక్కన పెట్టండి, తర్వాత వస్తాం. ఇప్పుడేం చెప్పాలా? రోమా సామ్రాజ్యాన్ని గురించి కొన్ని నిమిషాలు. ఇప్పటికి ప్రతిమలో మనము 3 సామ్రాజ్యాలు నేర్చుకున్నాం. ఏంది? 3 సామ్రాజ్యాలు విపులంగా నేర్చుకున్నాం. ఏందవి? బిగ్గరగా. బబులోను సామ్రాజ్యం. 2 మాదీయ పారసిక సామ్రాజ్యం. 3 4వది సరే ఈ రోమా సామ్రాజ్యము క్రీస్తు పూర్వము. అంటే ఏ సామ్రాజ్యాన్ని పడగొట్టిది రావాలా? గ్రీకులు సామ్రాజ్యాన్ని 2 దశలలో పడగొట్టారు. ఎవరు? రోమా చక్రవర్తులు. 1 సంవత్సరము ఉత్తర రాజులను పడగొట్టేశారు. అది క్రీస్తు పూర్వము 63. క్రీస్తు పూర్వము 30లో దక్షిణ రాజులైన గ్రీకు సామ్రాజ్యాన్ని పడగొట్టారు రోమీయులు, చక్రవర్తులు. ఎవరి ద్వారా? ఆగస్టస్ ద్వారా. తెలుగులో ఔగుస్తోనుంది. లూకాసు వార్త 2వ అధ్యాయం 1వ వచనములో ఉంది. కాబట్టి రోమా సామ్రాజ్యము పూర్తిగా ఏర్పడింది 63 BC నుండి. ఎంతవరకు వచ్చింది ఆ సామ్రాజ్యము? 476 వరకు వచ్చింది. ఎంతవరకు? పతనమైపోయింది. ఈ సామ్రాజ్యము కూడా అప్పటి దేవుని ప్రజలైన యూదులు, తర్వాత క్రొత్త నిబంధన పరిశుద్ధులకు విరోధంగా పనిచేసింది. యేసు ప్రభు జన్మించినప్పుడు రోమా సామ్రాజ్యం పరిపాలన చేస్తుంది. హేరోదు రాజు, జ్ఞానులు ఆయన కాడికి వెళ్ళారు. హేరోదు రాజును
రాజుగా నియమించిన చక్రవర్తి ఔగుస్తు చక్రవర్తి. చదవండి లూకా సువార్త 2వ అధ్యాయం 1వ వచనం. లూకా సువార్త 2:1 వచనం. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజా సంఖ్య రాయవలనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞాయను. సర్వలోకమును పరిపాలించిన చక్రవర్తి రోమా చక్రవర్తి. రోమా చక్రవర్తులకు బిరుదు ఏంది? కైసరు, సీజర్స్. ఏ సీజరు? ఔగుస్తు సీజర్, అగస్టస్ ద సీజర్. అర్థమైనా? ఔగుస్తు, కైసరు ఔగుస్తు అంటే అర్థం ఏంటి? ఔగుస్తు ఆయన పేరు, కైసరు అనేది రోమా చక్రవర్తి బిరుదు. కాబట్టి క్రొత్త నిబంధన యేసు ప్రభు పుట్టిన దినాల నుండి రాజ్యం చేసిన సామ్రాజ్యం ఏది? రోమా సామ్రాజ్యం. వారి రాజుల్ని ఏమంటారు? ఇది 4వ రాజ్యం. ప్రతిమలో ఇనుము, 4 జంతువులలో భిన్నమైన ఘోరమైన జంతువు. బైబిల్లో క్రొత్త నిబంధనలో అబ్బాయి ఇక్కడ చూడు, బైబిల్లో క్రొత్త నిబంధనలో 4 చక్రవర్తులు పేర్లు రాయబడి. రోమా చక్రవర్తులు ఎవరెవరు వారు? చదవండి. మొదటిది ఔగుస్తు, అగస్టస్ ద సీజర్. రెండవది 3వ అధ్యాయంలో 1వ వచనంలో తిబెరి కైసర్. ఇంగ్లీష్ బైబిల్ చదవండి. ఏ సీజర్ ఈయన? ఇంగ్లీష్ బైబిల్ తెచ్చుకున్నాం దేనికి? అలంకారానికా? చదువు. పేపర్ చెప్పడానికి తెలియదు వాడికి ఇంగ్లీష్ బైబిల్ గురించి. లూకా సువార్త 3వ అధ్యాయం, లూక్ చాప్టర్ 3 verse 1. రీడ్. ఇప్పుడు చెప్తున్నారు వీళ్ళందరూ, ఎవరిని మోసం చేస్తారా మీరు? Come on, read it. వీళ్ళిద్దరు, దిస్ బాయ్. చదువు. ఏంద్రది? లూకా సువార్త 3rd chapter verse 1. వాడు ఏం చదువుతున్నాడు చూడండి. వాడు ఎటు చదివి ఈ తల్లిదండ్రులు ఏమో చదువుతాను, వీళ్ళేమో మోసపోతుంటారు. ఇక్కడే చేసాడు వాడు, డూపడి చేశాడు. లూక్ 3rd chapter 1st verse. రీడ్. ఎవరైనా సీజర్ తిబెరియస్. సీజర్ తిబెరియస్. ఇది 2వ రోమా చక్రవర్తి. 3వ రోమా చక్రవర్తి బైబిల్లో మనకు కనుపరచబడింది. చదవండి. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 28వ వచనం. తెలుగులో చదవండి. అపోస్తుల కార్యములు 11:28 చదవండి. చూరమాట. క్లౌదియ చక్రవర్తి, ఇంగ్లీష్లో క్లాడియస్ ద సీజర్. చెప్పండి నాతో కూడా, తెలుగునే చెప్పండి. మొదటివాడు ఔగుస్తు చక్రవర్తి. చెప్పండి. రెండవవాడు క్లౌదియ చక్రవర్తి. రెండవవాడు తిబెరియ చక్రవర్తి. మూడవవాడు క్లౌదియ చక్రవర్తి.
నాలుగవ వాడు చదవండి. అపోస్తుల కార్యములు 25వ అధ్యాయం 8వ వచనం. ఇంగ్లీష్లో ఉంది వాని పేరు, తెలుగులో కైసర్ అని ఉంది, ఇంగ్లీష్లో నీరో ద సీజర్ ఉంది. చదవమా. యాక్ట్స్ చాప్టర్ 25 verse 8. verse 10 అమ్మా, 10. అందుకు పౌలు కైసరు 8 చదవండి, 8లోనే ఉంది, 3వ లైన్లో. కైసరును గూర్చి గాని, ఇంగ్లీష్లో ఏముందమ్మా? 8th verse. సీజర్ ఎవరు? సీజర్ ఎవరు? నీరో. చదువుందా? నీరో ఉంది అక్కడ 8లో. చదువు. ఉందా? కాబట్టి 4 చక్రవర్తులు రోమా సామ్రాజ్యాన్ని పరిపాలించిన వారి పేర్లు క్రొత్త నిబంధనలో, సువార్తలలో, అపోస్తుల కార్యాల్లో ఉన్నాయి. ఎవరా 4? ఔగుస్తు, 2వవాడు తిబెరియా, 3వవాడు క్లౌదియా, 4వవాడు నీరో. ఈ నీరో చక్రవర్తి అపోస్తులైన పౌలుని, అపోస్తులైన పేతురుని చంపించినవాడు. నీరోని గురించి ఒక సామెత ఉంది. వెన్ రోమ్ వాస్ బర్నింగ్, నీరో వాస్ ఫిడిలింగ్. విన్నారా సామెత? విన్నారా? చెప్పండి. వెన్ రోమ్ వాస్ బర్నింగ్, ఇంగ్లీష్ తెలియని వాళ్ళు కూడా చెప్పండి, చర్చకు వచ్చి నేర్చుకోండి ఇంగ్లీషు. వెన్ రోమ్ వాస్ బర్నింగ్, నీరో వాస్ ఫిడిలింగ్. ఫిడిలేస్తున్నాడంట రోమో గాలిపోతుంటే చక్రవర్తి. ఎందుకు? ఆ నేరము క్రైస్తవుల మీద మోపాడు, వాళ్ళు చంపటానికి. దుర్మార్గుడు ఎవరు? నీరో. కాబట్టి యేసు ప్రభు దినాలలో, క్రొత్త నిబంధన దినాలలో రోమా సామ్రాజ్యం ఏర్పడింది. బైబిల్లో మనం చూచాం, అవునా? తర్వాత ఏ రోమా చక్రవర్తులు సంఘాన్ని హింసించారో 312వ సంవత్సరం, బైబిల్లో లేదు, ఒక చక్రవర్తి, ఆయన పేరు కాన్స్టంటైన్ నోపుల్. ఏం పేరు? ఆయన క్రైస్తవుడు అయ్యాడు. ఆయన ఎలాగయ్యాడు? యుద్ధానికి వెళ్తున్నాడు. ఆ రాత్రి ఆకాశములో ఆయనకు ఒక్కడికే సిలువ కనపడింది, మిగతా సైనికులు కనపడలా. ఆ సిలువ కనపడి స్వరం వినబడింది, విత్ దిస్ యు విల్ కాంకర్. దీని ద్వారా యుద్ధములో నీకు విజయమని. యుద్ధాన్ని జయించాడు, వచ్చాడు, దర్శనం కలిగింది, క్రైస్తవుడైపోయాడు. కాబట్టి రోమా సామ్రాజ్యం అంతా క్రైస్తవులు అయిపోయారు. 4 చక్రవర్తులు 4 సామ్రాజ్యాలలో దేవుని దర్శనము కలిగిన వారు. మొదటి సామ్రాజ్యం బబులోను, దాని చక్రవర్తి నెబుకద్నెజరు. ఆయన్ని గురించి ఇర్మియా 25:7-8 వచనాలు ఏముంది? నా సేవకుడైనా నేను ఏర్పాటు చేసుకున్నా. మొదటి సామ్రాజ్యపు చక్రవర్తి. 2వ సామ్రాజ్యపు చక్రవర్తి స్థాపించిన వాడు ఎవరు? కోరేష్. ఆయన్ని గురించి దేవుని వాక్యము యెషయా 25లో ఏం చెప్తుంది? కోరేషు నా మంద కాపరి. 3వది గ్రీకుల సామ్రాజ్యం చక్రవర్తి అలెగ్జాండర్కు దేవుడు బయలుపరిచాడు దర్శనము ద్వారా.
ప్రధాన యాజకుని ద్వారా. ఎవరా ప్రధాన యాజకుడు? యెహోవా. 4వ సామ్రాజ్యము రోమా హింసించే సమయంలో పౌలుకు చెప్పినట్టుగా మార్చినట్టుగా సంఘాన్ని హింసించిన రోమా చక్రవర్తిని మార్చేశాడు. ఎవరాయన? కాన్స్టెంటైన్. 312. ఇది బైబిల్లో లేదు, చరిత్రలో ఉంది. అర్థమైందా? తర్వాత 476కు సామ్రాజ్యం అంతమైపోయింది. అయితే ఈ సామ్రాజ్యం నుండి ఒక చిన్న కొమ్ము పుట్టబోతుంది. ఒక చిన్న కొమ్ము రావాలి. 10 కొమ్ములు రావాలా, చిన్న కొమ్ము రావాలా? ఇవి ఇంతవరకు రాజ్యము చేయలేదు. ఈ 10 కొమ్ములు రాజ్యము చేయలేదు. ఎక్కడుందా మాట? ప్రకటన 17వ అధ్యాయము ఎన్నో వచనంలో? 17, 12వ వచనం. నీవు చూచిన 10 కొమ్ములు. కాబట్టి ఇక్కడ ఒక మృగం ఉంది. ఈ 10 కొమ్ములు ఎక్కడున్నాయి? ఒక మృగం మీద ఉన్నాయి. ఈ మృగం మీద ఉండే 10 కొమ్ములు కాని చిన్న కొమ్ము లేదు. ఆ రాయబడింది 10 మంది రాజులు రాజ్యము పొందలేదు గాని ఒక గడియ ఆ మృగముతో కూడా. అంటే చిన్న కొమ్ముని ఇక్కడ ఏంగా చెప్పారు? మృగం అన్నారు. ఏమన్నారు? 10 కొమ్ములు, చిన్న కొమ్ము. దానియేలు 7వ అధ్యాయంలో, 17వ అధ్యాయము ప్రకటనలో ఆ 10 మంది ఆ 10 కొమ్ములు, మృగం మీద ఉన్న 10 కొమ్ములు రాజ్యం పొందలేదు. అయితే ఒక గడియ ఆ మృగముతో కూడా. అంటే ఆ చిన్న కొమ్ము ఎవరు? మృగం. చిన్న కొమ్ము ఎవరు? ఆ చిన్న కొమ్ము, ఆ మృగము క్రీస్తు విరోధి. మొదటి చిన్న కొమ్ము 8వ అధ్యాయములో గ్రీకుల నుంచి వచ్చింది. వాడు యాంటియోకస్ 4 ఎపిఫానస్. వాడు క్రీస్తు పూర్వము 163లో చనిపోయాడు. ఈ చిన్న కొమ్ము ఇంకా పుట్టల, ఇంకా రాల. ఈ చిన్న కొమ్ముని ప్రకటనలో మృగమన్నారు. వాడు క్రీస్తు విరోధి. అర్థమైందా? కాబట్టి క్రీస్తు విరోధి. బాగా గమనించాలి. ఒక అర్ధ గంట చెప్తా నేను. చాలా పెద్ద అంశం ఇది. చాలా క్లుప్తంగా చెప్పేస్తాను. ఇప్పుడు చార్ట్కి వెళదాం. ఇది కర్రీదయా. బాగా గమనించాలి మీరు. ఈ 4 జంతువులు, ఈ 4 జంతువులలో 4వ జంతువు రోమా సామ్రాజ్యం నుండి 10 కొమ్ములు. అందులో చిన్న కొమ్ము. ఈ చిన్న కొమ్ము మరి మృగం అయిపోయింది. ఏమైపోయింది? మృగమైంది. ఈ మృగం మీద 10 కొమ్ములు ఉన్నాయి. ఎన్నున్నాయి? చదవండి. ప్రకటన 13వ అధ్యాయం. ప్రకటన 13వ అధ్యాయం 1వ వచనం. మరియు 10 కొమ్ములు 7 తలలు గల క్రూరమృగము. క్రీస్తు విరోధి. అద్భుతమైన వాక్య భాగం. ఇది అర్థం చేసుకుంటే చాలు మీరు. ఆ మృగములో ఈ 3 జంతువుల లక్షణాలు ఉన్నాయి. ఈ 3 జంతువుల లక్షణాలు ఉన్నాయి. ఏ మృగములో? ప్రకటన 13లో ఉన్న క్రూరమృగములో
ఈ 3 జంతువుల లక్షణాలు ఉన్నాయి. చదవండి ఏందవి? ఆ మృగము 2వ వచనంలో చిరుతుప్పుని పోలి ఉంది, పాదములు ఎలుక వంటివి, నోరు సింహం వంటిది, ఆగు తల మీద 10 కొమ్ములు ఉన్నాయి. 4 జంతువు లక్షణం. 4 జంతువు లక్షణాలు ఉన్నాయా? ఏమా ఉన్నాయా? ఏంది లక్షణాలు? 4 జంతువులు ఏంది? సింహము, ఎలుగుబంటి, చిరుతపులి. కాబట్టి ఈ 10వ అధ్యాయములో ఉన్న జంతువుకి 4 జంతువుల లక్షణాలు ఉన్నాయి. అంటే ఈ జంతువు అన్యరాజులను సూచించుచున్నది. దీనికి 7 తలలున్నాయి. ఎన్ని తలలు? చదవండి. 10 కొమ్ములు, 7 తలలు. 7 తలలు గురించిన వివరణ 17వ అధ్యాయంలో ఉంది. తీయండి. ప్రకటన 17వ అధ్యాయం. 17వ అధ్యాయంలో 9వ వచనంలో, ఇందులో జ్ఞానము గల మనసు కలదు. ఆ 7 తలలు, ఆ స్త్రీ కూర్చున్న 7 కొండలు, మరియు 7 రాజు. అమ్మా వెనుకున్న వాళ్ళు గమనించాలా? ఈ మృగము చిన్న కొమ్ము, క్రీస్తు విరోధి. దీనికి దానియేలు 7వ అధ్యాయంలో ఉన్న 4 జంతువు లక్షణాలు ఉన్నాయి. దీని తల మీద దీనికి 7 తలలు ఉన్నాయి. 7 తలలు 2 అర్థాలంట. ఒకటి, 7 తలలు ఆ స్త్రీ కూర్చున్న 7 కొండలు. 2వ అర్థము 7 రాజు. ముందు రాజులు పోదాం. ఎవరి 7 రాజులు? చదవండి. 9వ వచనంలో 10వ వచనంలో 7 రాజులు కలరు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి బ్రదర్స్. చదవండి. 5 కూలిపోయిరి, ఒకడు ఉన్నాడు, కడవవాడు ఇంకను రాలేదు. వచ్చినప్పుడు అతడు కొంచెంకాలం ఉండును. ఇంకా కింద వాడు 11 కింద 11 వచనం, వాడే 8వ రాజుగను. ఉందా? కాబట్టి చెప్పండి. 7 కొండలు అమ్మా, ఈ 7 తలలు, 7 రాజు, 7 సామ్రాజ్యాలు. 5 కూలిపోయారు. ఒకడున్నాడు, ఉన్నవాడు 6వ వాడు, 7వ వాడు రాలేదు. వాడు వస్తాడు. వచ్చిన వాడు కొంతకాలం ఉంటాడు, తానే 8వ వాడు అవుతాడు. ఏంది కథ? ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అర్థం చేసుకోవాలంటే బ్రదర్, ఉన్నవాడు 6వ వాడు. ఇప్పుడు ఉన్న చక్రవర్తి రాజ్యం 6వది. యోహాను పద్మస్ దీవులో ఉన్నాడు. అప్పుడు చక్రవర్తి 6వ వాడు సామ్రాజ్యం. అప్పుడున్న సామ్రాజ్యం ఏది? రోమా. చెప్పండి అమ్మా. 5 కూలిపోయారు, ఒకడున్నాడు. యోహాను ప్రకటన రాసినప్పుడు, పద్మాసులో ఉన్నప్పుడు రాజ్యం చేసే రాజ్యం ఏది? చెప్పండి. రోమా. అంటే రోమా ఎన్నో తల? ఎన్నో తల? 6వ తల. ఈ 6 నుండి వెనక్కబోండి 5 రాజ్యాలు ఎడదాకా వస్తాయి. వీరికి ముందున్న రాజ్యము దానియేలు ప్రకారం ఏది?
గ్రీకుల రాజ్యం. వీనికి ముందున్నది ఏంది? గ్రీకుల రాజ్యం ఎన్నో తల? ఐదోది. దీనికి ముందున్నది రాజ్యము మాదీయ పారసీకులు. ఎన్నో రాజ్యము? నాలుగో తల. దీని ముందున్నది ఎన్నో తల? మూడవ రాజ్యం. దీనికి ముందున్నది తల ఏంది? మీకు తెలియకపోవచ్చు. అష్షూరు రాజ్యం. ఏంది అంటే రాజులలో రెండవ రాజులు 17వ అధ్యాయములో 16వ అధ్యాయములో ఇశ్రాయేలీలు పాపం చేస్తే దేవుడు మరి అష్షూరు రాజును తీసుకొచ్చి వారికి అప్పగించాడు. యూదులు పాపం చేస్తే బబులోనుకు అప్పగించాడు. కాబట్టి బబులోనుకు ముందు దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని అష్షూరు రాజులకు అప్పగించాడు. అంటే బబులోను మూడవ తల అయితే అష్షూరుకు ముందు యూదులు ఏ రాజ్యము కింద ఉన్నారు? ఐగుప్తు ఫరోల కింద ఉన్నారు. ఎక్కడున్నారు? కాబట్టి ఐగుప్తు నుంచి స్టార్ట్ చేయాల. మొదటి తల ఫరో, ఐగుప్తు. రెండవ తల అష్షూరు. మూడవ తల బబులోను. నాలుగవ తల మాదీయ పారసీక. ఐదవ తల గ్రీకులు. ఆరో తల రోమా. 7 ఇంకా రాలా. 7 ఇంకా. అందుకని రోమా తల మీద ఉన్న 10 కొమ్ములు రాజ్యము రాలేదు. 7వ వాడు ఇంకా రాలేదు. ఎవరు వాడు? చదవండి, మళ్ళీ చదవండి. 11వ వచనములో 10లో బాగా చదవండి. 7 రాజులు గారు, 5 కూలిపోయారు. ఒకడున్నాడు, 6వ వాడు ఉన్నాడు రోమా. కడమవాడు ఇంకనూ రాలేదు. ఎవరు వాడు? క్రీస్తు విరోధి. ఇప్పుడు చదవండి. వండినది ఇప్పుడు లేనిది నీ క్రూరమగము. ఆ 7గురితో పాటు ఒకడై ఉండి తానే 8వ వాడవుతాడు. ఏమవుతాడు అంటే ఈ క్రీస్తు విరోధి మొదటి అర్ధభాగములో ఇశ్రాయేలుతో నిబంధన చేసుకుంటాడు. తను మెస్సియాగా బయలుపరుచుకుంటాడు. అందుకని ప్రకటన 6వ అధ్యాయము మొదటి 2 వచనాలలో మొదటి ముద్ర విప్పినప్పుడు తెల్లని గుర్రముని ఎక్కిన వాడు బయలుదేరాడు. వీడు మోసపరిచిన క్రీస్తు విరోధి. యేసు ప్రభువేమో కొంతమంది తెలియక బోధ చేస్తారు, ఈ తెల్లని గుర్రం ఎక్కిన వాడు క్రీస్తు అని. చాలా తప్పది. యేసు ప్రభు పరలోకములో 7 ముద్రల గ్రంథాన్ని విప్పుచున్నాడు. ఒక్కొక్క ముద్ర విప్పగా జరగాల్సిన సంఘటనలు భూలోకములో జరుగుతున్నాయి. మరి తెల్లని గుర్రం ఎక్కిన వాడు యేసు ప్రభు ఎట్టవుతాడు? ఎవరీడు? క్రీస్తు విరోధి. అనగా ఈ ముద్రలు విప్పాలంటే సంఘము కొనిపోబడాల. ముద్ర విప్పాలంటే ముద్రలు విప్పింది 6వ అధ్యాయంలో, సంఘము కొనిపోబడింది 4వ అధ్యాయం 1వ వచనములో. చదవండి, ప్రకటన 4:1. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా పరలోకమందు ఒక తలుపు తెరవబడింది. స్వరము విని ఏమని, ఇక్కడికి ఎక్కిరామో. ఇన్విటేషన్ టు ద న్యూ టెస్టమెంట్ చర్చ్ బై అన్ ఓపెన్ డోర్ ఇన్ హెవెన్. ఆకాశంలో తలుపు తెరవబడింది. ఎప్పుడు? చూసారా? ఈ సంగతులు జరిగిన తర్వాత. ఏ సంగతులు?
2-3 అధ్యాయాల్లో ఉన్న 7 సంఘముల సంగతులు జరిగిన తర్వాత, సంఘముల సంగతి జరిగిన తర్వాత సంఘము భూలోకములు ఉండదు. ఎక్కడికి వెళ్ళిపోవాలా? ఆకాశంలో తలుపు తెరవబడింది, ఇక్కడికి ఎక్కిరమ్మో సూచన. సంఘం వెళ్ళిపోయిందంటానికి గుర్తేంది? 5వ అధ్యాయంలో 24 పెద్దలు సింహాసనాల మీద కూర్చొని ఉన్నారు. ఎవరు 24 పెద్దలు? 12 మంది అపోస్తులు, 12 మంది గోత్రకర్తలు. చాలా మంది తెలియక ప్రార్థన చేస్తారు, ఇక్కడ కూడా చేస్తుండొచ్చు. కొంతమంది అధిక ప్రసంగంగా ప్రార్థన చేసే వాళ్ళు ఉంటారు. అధిక ప్రసంగం అంటున్నా అధిక ప్రసంగ ప్రార్థన. దాంట్లో ఇదొకటి. ఏంటది? 24 పెద్దల చేత నిత్యము కొనియాడబడుచున్న మా పరలోకపు తండ్రి. ఎక్కడున్నారు 24 పెద్దలు? ఇప్పుడు ఎక్కడున్నారు? భూలోకంలో ఉన్నారు. సంఘము కొనిపోతేనే 24 పెద్దలు అంటారు. ఇంకో ప్రార్థన చేస్తారు అతిగా. ఏమని? సార్వత్రిక సంఘ పెద్దలంట. సార్వత్రిక సంఘానికి పెద్దలు ఉన్నారా? పెద్దలుండేది స్థానిక సంఘానికే. క్రొత్త నిబంధన మర్మం నేర్చుకో. సార్వత్రిక సంఘానికి అపోస్తులు, క్రీస్తేసే మూలరాయిండగా ఎఫెసీ 2:20 అపోస్తులు వేసిన పునాది మీద మనం కట్టబడతాం. అందుకొని 21వ అధ్యాయంలో నూతన యెరూషలేముకి 12 పునాదులు ఉన్నాయి. 12 పునాదుల మీద 12 అపోస్తుల పేర్లు రాయబడినాయి. అర్థమైందా? కాబట్టి క్రీస్తు విరోధి బయలుపరచాలంటే సంఘము చెప్పండియా. ఇంకో మాట ఉంది, చదవండి. 2వ తెస్సలోనికైలు 2వ అధ్యాయం, 2వ తెస్సలోనికైలు రాసిన పత్రిక 2వ అధ్యాయం, 2వ అధ్యాయంలో సంఘం ఎప్పుడు ఎత్తబడుతుంది? క్రీస్తు విరోధి ఎప్పుడు వస్తాడు? చదవండి 6వ వచనంలో. కాగా వాడు ఎవడు? వాడు ముందు చదవండి 3వ వచనంలో. నాశన పాత్రుడు, పాప పురుషుడు. చెప్పండి నాతో కూడా. నాశన పాత్రుడు, పాప పురుషుడు వాడు క్రీస్తు విరోధి. చదవండి. వాడు తన సొంత కాలమున బయలుపరచబడవలెను. వానిని అడ్డగించునది ఏదో. రెండవది 7వ వచనంలో చూడమాట. ఇది వరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడాలా. ఇక్కడ 2 ఉన్నాయి. అడ్డగించునది, అడ్డగించువాడు. ఎవరిని అడ్డగిస్తున్నారు? వాడు రాకుండా. ఎవడు రాకుండా? పాప పురుషుడు, నాశన పాత్రుడు. ఎవరు వాడు? వాడిని అడ్డగించున్నది సంఘము, అడ్డగించువాడు పరిశుద్ధాత్మ. సంఘముతో కూడా పరిశుద్ధాత్మ వెళ్ళిపోతాడు. కాబట్టి సంఘము కనిపోబడిన తర్వాతే ఎవరు వస్తారు? చెప్పండి, ఎవరు వస్తారు? చాలా వాక్యాధారాలు ఉన్నాయి. కాబట్టి క్రీస్తు విరోధి వచ్చాడు. వీడేం చేశాడు? మానవుడుగా, రాజుగా, మెస్సయాగా మోసం చేశాడు. వాడే 13వ అధ్యాయంలో ప్రకటనలో మృగమైపోయాడు. ఏమైపోయాడు? కాబట్టి 13 మొదటి వచనంలో సముద్రములో నుండి పైకొచ్చిన మృగం. ఈ 4 మృగాలు కూడా సముద్రం నుంచి పైకొచ్చింది. ఎక్కడి నుంచి? వీడు కూడా
సముద్రము. సముద్రం అంటే ఏంది? సముద్ర జలములు జనములను జనాంగములను సూచించునందు బైబిల్లో. తీయండి ప్రకటన 17వ అధ్యాయం. ప్రకటన 17వ అధ్యాయం. 17వ అధ్యాయంలో నీవు చూచిన 16 చివరిలో నీవు చూచిన జలములు 17, 15లో 3వ లైన్లో నీవు చూచిన జలములు ప్రజలను జన సమూహములను జనములను ఆయా భాషలు మాట్లాడు వారిని సూచించును. అంటే వీడు జనాంగములో నుంచి వస్తాడు. వీడు క్రీస్తు పైనుంచి వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడు? He was sent from above. This is Antichrist. బైబిల్లో క్రీస్తు విరోధి అనే మాట 4 పర్యాయాలు ఉంది. ఎన్ని పర్యాయములు? మోటి యోహాను 3వ అధ్యాయంలో 3 సార్లు ఉంది. చదవండి. క్రీస్తు విరోధి అనే పదము బైబిల్ ఎక్కడుంది? 1 యోహాను 2వ అధ్యాయము 18లో క్రీస్తు విరోధి ఉందా? రెండవది అదే వచనములో నెక్స్ట్ లైన్లో క్రీస్తు విరోధులు 2 సార్లు. మూడోసారి 23వ వచనం 22 చివరిలో వీడే క్రీస్తు విరోధి మూడోసారి. నాలుగోసారి 4వ అధ్యాయం 2-3 వచనాలు కలిసి ఉన్నాయి. మధ్యలో క్రీస్తు విరోధి. ఏమాయ్ క్రీస్తు విరోధి అనే మాట బైబిల్ ఎక్కడుందరా? చెప్పమన్నా, చదవమన్నా. మోటి యోహాను 2వ అధ్యాయంలో 3 సార్లు, 4వ అధ్యాయంలో 1 సారి. క్రీస్తు విరోధి అనే మాట బైబిల్ ఎక్కడుంది? ఇప్పుడు చెప్పాను నేను. బిగ్గరగా ఈ మొత్తం లైన్ మీరంతా అరవండి. బిగ్గరగా చెప్పండి. మోటి యోహాను 2వ అధ్యాయంలో 3 సార్లు క్రీస్తు విరోధి. కాబట్టి ఎన్ని పేర్లు? చిన్న కొమ్ము, మృగము, నాశన పాత్రుడు, పాప పురుషుడు, క్రీస్తు విరోధి, వచ్చునట్టి రాజు. దానియేలు 9లో ఉంది. రేపు చూస్తాం 70వ ప్రవచనములో వచ్చునట్టి రాజు క్రీస్తు విరోధి. మృగమైపోయాడు. ఈ క్రీస్తు విరోధికి సాతానుడు 3 ఇచ్చాడు. ఏమిచ్చాడు? చదవండి. ప్రకటన 13వ అధ్యాయం. ప్రకటన 13వ అధ్యాయం. వీనికి ఆ క్రూరముగము ఘట సర్పము 2లో దానికి ఆ ఘట సర్పము. ఎవరు ఘట సర్పం అంటే? సాతానుకు 4 పేర్లు ఉన్నాయి. 1 ఆది సర్పమని, 2 ఘట సర్పమని, 3 సాతానని, 4 అపవాదని 4 పేర్లు ఉన్నాయి. ఎక్కడుంది ఈ మాట? 12వ అధ్యాయంలో ఉంది. ప్రకటన 12వ అధ్యాయం. అక్కడేముంది? చదవండి. 4 పేర్లు. చూడండి. ఆది సర్పమని ఎన్న వచనం అక్కడ? 5వ వచనమా? 9వ వచనమా? 9. చదవండి. అపవాదనియు సాతాననియు ఆది సర్పమైన ఆ ఘట సర్పం. కాబట్టి క్రీస్తు విరోధికి పేర్లు ఉన్నాయి. 7 పేర్లు. అపవాదికి ఎన్ని పేర్లు? వెనకున్న బ్రదర్స్ ఎన్ని పేర్లు? ఏంది ఆ పేర్లు? అపవాది,
సాతాను ఆది సర్పం అంటే ఏదోలో సర్పం, ఘట సర్పం అంటే ప్రకటనలో సర్పం. ఈ ఘట సర్పము సాతాను, ఈ ఘట సర్పము ఈ మృగమని క్రీస్తు విరోధికి మూడిచ్చింది. ఏమిచ్చింది చదవండి. తన బలమును, తన సింహాసనమును, అధికారాన్ని ఇచ్చేసింది. అర్థమైనా? ఆ తర్వాత మరి 11వ అధ్యాయంలో ఈ క్రీస్తు విరోధికి సహాయకరంగా మరొక మృగం వచ్చాడు. వాడెవడు? అబద్ధ ప్రవక్త. ప్రకటన 13వ అధ్యాయము 11వ వచనములో మరొక మృగము భూమిలో నుండి వచ్చింది. చదవండి 11. భూమి మీద నుండి మరొక క్రూర మృగం పైకి వచ్చుట చూచితిని. ఇదేం చేసింది? ఈ సాతానికి బలపరిచింది. సాతాను కాదు, క్రీస్తు విరోధిని. ఎలాగ బలపరిచింది? 3 విధాలుగా. 1 చదవండి 11వ అధ్యాయంలో 11వ అధ్యాయంలో లేకపోతే 15లో తిప్పండి పేజీ. ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చేయమని వారిని హతము చేస్తా ఉంది. మృగము యొక్క ప్రతిమకు నమస్కారం చేయమంటుంది. ఇంకోటి కూడా ఉంది 14వ వచనములో, 14 కాదు 12లో చివరిలో, ఆ మొదటి మృగమునకు భూమియు దానిలో నివసించువారు నమస్కారం చేయాల. మృగానికి నమస్కారం చేయాల. తర్వాత 15లో దాని ప్రతిమకు నమస్కారం చేయాలా. 3వది మరి 17 చివరిలో అది దాని ముద్రనేసుకోవాలా. ఆ ముద్ర కుడి చేతి మీద నొసటి మీద వేసుకున్నట్లు చివరిలో బలవంతం చేస్తూ ఉంది. ఆ ముద్ర వాని పేరు, వాని సంఖ్య, ఆ సంఖ్య మనుషుని సంఖ్య 18లో అది 666. ఇప్పుడు చెప్పండి, ఇది గొర్రె పిల్లలాగా చూపించబడింది. చదవండి ఆ మాట కూడా. 13వ అధ్యాయము 11వ వచనములో 13, 11లో భూమిలో నుండి మరొక క్రూరం పైకి వచ్చాను. గొర్రె పిల్ల కొమ్ము వంటి 2 కొమ్ములు దానికి కొండాను. ఇదన్నమాట. ఇది అబద్ధ ప్రవక్త. 3 కలిశారు. ప్రకటన 13వ అధ్యాయంలో 3 కలిశారు. ఎవరు? మృగం, సముద్రములో నుండి పైకొచ్చిన క్రూరముఖం అనే క్రీస్తు విరోధి, ఘట సర్పం అనే అపవాది, భూమిలో నుండి పైకొచ్చిన అబద్ధ ప్రవక్త. ఈ 3 ఎవరంటే, సాతానేమో దేవుని విరోధి, వీడేమో క్రీస్తు విరోధి, వీడేమో పరిశుద్ధాత్మకు విరోధి. అనగా సాతానుడు ఎవడంటే దేవునిని అనుకరణ చేసేవాడు సాతానుడు. ద బెస్ట్ గాడ్ని ఇమిటేట్ చేసేవాడు అపవాది. దీంట్లో ఇమిటేషన్ ఏముంది? దేవుడు త్రిత్వము, గాడ్ ఈస్ ట్రినిటీ, గాడ్ ద ఫాదర్, గాడ్ ద సన్, గాడ్ ద హోలీ స్పిరిట్. చెప్పండి. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. అలాంటి ట్రినిటీ వీడేర్పాటు చేసుకున్నాడు. ఎవడు వాడు? సాతానుడు. వాని ట్రినిటీలో ఎవరున్నారు? దేవునికి విరోధి సాతాను, క్రీస్తుకు విరోధి, పరిశుద్ధాత్మకు విరోధి అబద్ధ ప్రవక్త. కాబట్టి ఆ త్రిత్వాన్ని పరిశుద్ధ త్రిత్వం అంటారు. ఈ త్రిత్వాన్ని దుష్టత్రయం అంటారు. ఈవిల్ ట్రినిటీ ఏంటది? కాబట్టి క్రీస్తు విరోధి కాలములో దుష్టత్రయము ఏర్పడి పనిచేస్తాడు. ఆ టైంలో
తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ పరలోకంలో ఉన్నారు. 4-5 అధ్యాయములో దేవునికి చెందినవి త్రిత్వము, శరూపులు, కెరూపులు, దేవదూతలు, 24 పెద్దలు, పాత నిబంధన కొత్త నిబంధన పరిశుద్ధులు అందరూ పైన ఉన్నారు. ఆల్ దట్ బిలాంగ్స్ టు గాడ్ ఈజ్ ఇన్ హెవెన్. ఆల్ దట్ బిలాంగ్స్ టు సాటన్ ఆర్ ఆన్ ఎర్త్. చెప్పు ఇప్పుడు నువ్వు ఎక్కడుంటావు? ఎక్కడుంటావు? ఈ రాత్రి ప్రభుస్తే ఎక్కడుంటా? నీ గుండె మీద చేయబెట్టుకొని చెప్తావా? ఇక్కడ ముద్ర వేసుకున్నారు ఈ ఈ ఈ అబద్ధ ప్రవక్త. వీరికి సపోర్టింగ్గా 3 పనులు చేస్తున్నాడు. ఏం పని? మృగానికి నమస్కారం చేయాల అంటే వాడు చక్రవర్తి రాజని మొక్కాల. రెండవది, మృగము ప్రతిమ చేసి దానికి మొక్కాల అంటే మృగమే దేవుడని మొక్కాల. మూడవది, వారి యొక్క సంఖ్య పేరు రాసుకోవాలా. ఎక్కడ రాసుకోవాలా? వాడేం చేశాడంటే ఆప్షన్ ఇచ్చాడు. ఆప్షన్ అంటే 2 దగ్గరలా ఎక్కడైనా ఒక దగ్గర రాసుకోవచ్చు. ఏంది ఆప్షను? నొసటి మీదన్నా రాసుకో, లేకపోతే కుడి చేతి మీదన్నా రాసుకో. కుడి చేతి మీద రాసుకోవటానికి ఆప్షన్ ఎవరికంటే విడిచిపెట్టబడిన రక్షణ లేని నామకార్థ క్రైస్తవులకి. ఏమి? ఆనాడు క్రయ విక్రయాలు చేయటానికిలా, కొనాలన్నా అమ్మాలన్నా తిండి తినాలన్నా నీకు సంఖ్య చూపించాలి, రేషన్ కార్డు లాగా. మరి సంఖ్య చూపించకపోతే లేదు. మరి ఈనాడు అనేక మంది క్రైస్తవులు హిందువులని, షెడ్యూల్డ్ క్యాస్ట్ అని, హరిజనులని కాలేజీల్లో అడ్మిషన్లో ఉద్యోగాల కొరకు రాసుకుంటున్నారు. కొంతమంది సంఘ పెద్దలు కూడా ఆఫీసులేమో షెడ్యూల్డ్ క్యాస్ట్ ఎస్సీలు, మందిరాలనేమో బోధకులు. ఈనాడు ఇంత మోసం జరిగితే రేపు అది ఎవరుండో మనం అసలు వాళ్ళంతా పైన ఉంటారు. అర్థమైందా? కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు? ముద్ర వేసుకొని ఫుల్ షర్ట్ వేసుకొని ముద్ర కనపడకుండా తిరగచ్చు కదా. స్త్రీలు ముద్ర వేసుకొని ముసుగు, ఏమంటారు దీన్ని, చున్నీ కప్పుకొని, లేకపోతే చీర కప్పుకొని. జాగ్రత్త, మోసం చేయదు. ఈనాడు సంఘాలలో క్రైస్తవులలో అనేకులు హిందువులుగా రాసుకునేవారే. హరికి జనుల వాళ్ళు, క్రైస్తవులు కాదు. వారు విడిచిపెట్టబడతారు. వారు క్రీస్తు విరోధి ముద్ర కలిగిన వారు. మార్చుకో, డిక్లేర్ చేయి. నీ కొడుక్కి రాయ్ కృష్ణునని. లేకపోతే మోసం చేయబాక. మందిరానికి రాగాని ఈడ పెత్తనం చేయబాక. మందిరానికి రా, ఈడ మాట్లాడబాక. నీకు అధికారము లేదు. రావచ్చు, నువ్వు హరిజనుడివి, షెడ్యూల్డ్ క్యాస్ట్, హిందువు. నీవు లోకములో ఆ యొక్క భృతి పొందుతున్నా, 2 పొందటానికి లేదు నీకు. అర్థమైనా? మందిరాన్ని రావచ్చు, ఎవరైనా రావచ్చు. అయితే పరిచర్యలు, అధికారాలు, ఆధిపత్యాలు, బాధ్యతలు క్రైస్తవులకే, దేవుని బిడ్డలకే. కారణం వారు ఆయన నామమును బట్టి పోగొట్టుకున్నారు. ఏమి? రిజర్వేషన్. అవునా? నేర్చుకో. కాబట్టి ఇంకొక మాట చెప్పి నేను ముగించేస్తాను. చాలా ఉంది చెప్పలేను. ఒక్క మాట. ఈ 7 తలలలో 2 అర్థాలు చెప్పాడు. ఏందా 2 అర్థాలు? ఈ 7 తలలు
ఆ స్త్రీ ఏంది? స్త్రీ కూర్చున్నది. ఏ స్త్రీ? మహావేద. ఎవరు? మాట 17వ అధ్యాయం 1వ వచనములో 17:1 3వ లైన్లో ఇక్కడికి రమ్ము, ద్వార జల్లుల మీద కూర్చున్న మహా వేశ్యను నీకు చూపిస్తాను. ఈ వేశ్య మళ్ళా ఎక్కడ కూర్చుంది? చదవండి. ఎక్కడుంది అది? 7వ వచనం. నీవేలా ఆశ్చర్యపడితివి, ఈ స్త్రీ కూర్చున్న మర్మము 7 తలలు 10 కొమ్ములు కలిగిన దాని మోయిచున్న క్రూరముగము. అర్థమైందా? కాబట్టి ఆ స్త్రీని మోస్తా ఉంది క్రీస్తు విరోధి. ఈ స్త్రీ కూర్చున్నది 7 కొండల మీద. ఈ స్త్రీ అంటే మతపరమైన వ్యవస్థ. ఏంది? ప్రపంచములో మొట్టమొదటిసారి 7 కొండల మీద కట్టబడిన పట్టణము రోమా పట్టణం. తెలుసు మీకు అది? రోమన్ సిటీ వాస్ బిల్ట్ ఆన్ 7 hills. దాని మీదనే రోమన్ క్యాథలిక్ యొక్క పోపు హెడ్ క్వార్టర్స్ ఉంది. రోమన్ క్యాథలిజం ఈ స్త్రీకి గుర్తు. రెండవది, రోములో ప్రపంచ మతాన్ని స్థాపించిన రోమన్ క్యాథలిజము 7 కొండల మీద కట్టబడింది. రెండవ పట్టణము తిరుమలలో ఉంది. 7 కొండల మీద కట్టబడిన పట్టణము తిరుమల. అదొక మత వ్యవస్థ. ఆనాడు ఒక సామెత ఉండేది, ఆల్ రోడ్స్ లీడ్ టు రోమ్. నేర్చుకుంటారా పిల్లలరా? చెప్పండి. ఆల్ రోడ్స్ లీడ్ టు రోమ్. ఇప్పుడు ఇండియాలో ఆల్ రోడ్స్ లీడ్ టు తిరుమల. ప్రతి ఆర్టీసీ డిపో మొట్టమొదట బస్సు ఆడికేస్తారు తిరుపతి. వ్యవస్థ ఏంది? మత వ్యవస్థ. సరే, ఈ క్రీస్తు విరోధిని యేసు క్రీస్తు ప్రభు తన రాకడతో సంహారం చేయబోతున్నాడు. ఎవరిని? క్రీస్తు విరోధిని, వాని రాజులను, ఆ రాజుల యొక్క ప్రజలను, జనాంగాల్ని. ప్రకటన 19వ అధ్యాయంలో యేసు ప్రభు బయలుదేరాడు. ఆయన కూడా తెల్లని గుర్రం ఎక్కాడు. చదవండి. ప్రకటన 19:11 వచనం. ప్రకటన 19:11. పరలోకం తెరవబడింది. తెల్లని గుర్రం ఎక్కాడు. అయితే ఎర్రని వస్త్రాలు వేసుకున్నాడు. ఎన్ని వస్త్రాలు? చదవమ్మా. తెల్లని వస్త్రాలు, తెల్లని గుర్రము, సత్యవంతుడు. ఆయన వస్త్రాలు, ఆయన ధరించుకున్న వస్త్రాలు రక్తములో ముంచబడిన వస్త్రాలు. ఆయన్ని అనుసరించిన ప్రజలు ఎవరు? 14లో తెల్లని నారబట్టలు ధరించుకున్నారు. గమనించు, యేసు ప్రభు వస్తా ఉన్నాడు. ఇప్పుడు ఈడేమో భూలోకంలో మృగమై కూర్చున్నాడు. ఎవరు? క్రీస్తు విరోధి. యేసు ప్రభు పరలోకంలో తలుపు తెరవబడింది. తెల్లని గుర్రం మీద వస్తున్నాడు ఆయన. ఎర్రని వస్త్రాలు, రక్తము వస్త్రాలు. ఆయన్ని వెంబడించారు పరిశుద్ధులు. వారి వస్త్రాలు తెల్లని. అంటే ఆయన ఎర్రని వస్త్రాలు మనకు తెల్లని వస్త్రాలు చేసినాయి. వారు తమ వస్త్రములను గొర్రెపిల్ల రక్తములో ఉతుక్కొని తెలుపు చేసుకున్నారు. ప్రకటన 7వ అధ్యాయం. ఈయనొచ్చి వీళ్ళిద్దరిని బట్టి అగ్నిగుండములు వేస్తాడంట. ఎక్కడ? చదవండి. ప్రకటన 19వ అధ్యాయం.
20వ వచనం. అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక్రియ చేసి దాని ముద్ర వేయించుకొని కొనని వారిని, ఆ మృగము ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన ఆ అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరూ గంధకముతో మండు అగ్ని గుండములో వేయబడిరి. ఎవరిద్దరమ్మా? ఎవరిద్దరు? వీళ్ళిద్దరు. క్రూరముఖము. ఇది చెప్పటాన్ని మర్చిపోయాను నేను. ఇది 13వ అధ్యాయం 17వ అధ్యాయం. తెల్లని గుర్రం మృగమయ్యాడు, మృగం మీద వేసి కూర్చుంది. సరేలే, ఇంకా ఎన్ని చెప్పేదాన్ని టైం ఆడుతుంది, మీకు టైమే లేదు. ఇప్పుడు యేసు ప్రభు ఈ మృగాన్ని, రాజులని, ప్రజలను, లోకరాజ్యాల్ని ప్రభు సంహారం చేయబో, వీళ్ళిద్దరు మాత్రం పట్టి సజీవంగా వేస్తాడు అగ్నిగుండంలో. మిగిలిన వారిని 3 విధాలుగా. ఒకటి, తన నోటి నుండి వెలువడు ఖడ్గము ద్వారా, తన ఆగమన ప్రకాశము ద్వారా, తన నోటి ఊపిరి ద్వారా సంహారము చేయను. 3 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇన్విజిబుల్ వెపన్స్. యేసు ప్రభు వద్ద నుంచి బయలుదేరి 3 ఆయుధాలు. ఏంది? చదవండి. ప్రకటన 19వ అధ్యాయంలో ఆయన నోటి నుండి 15వ వచనం, జనములను కొట్టుటకాయ్ ఆయన నోటి నుండి వాడిగల ఖడ్గము, జనములను కొట్టుటకాయ్. తెస్సలోనికే రాసిన పత్రిక 2వ అధ్యాయము, తెస్సలోనికాయలు 2వ అధ్యాయం, 2వ అధ్యాయంలో మరి 2 ఉన్నాయి ఇక్కడ. ఒకటి 8వ వచనంలో 2వ లైన్లో ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత వానిని సమరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనము చేయను. 3 ఆయుధాలు. ఏంది? నోటి నుండి వెలువలే ఖడ్గము, నోటి నుండి వెలువలే ఊపిరి, ఆయన ఆగమనం అంటే రావటం, ఆ ప్రకాశములో ప్రజలు నాశనమైపోతారు. ఇలాగా క్రీస్తు విరోధి తన రాజులు, తన జనాంగాలు, విడిచిపెట్టబడిన మనుషులు నాశనము చేయబడి అగ్నిగుండములో వేయబడతారు. ఇది 2వ చిన్న కొమ్ము. 7వ అధ్యాయములో 4వ జంతువు నుంచి వచ్చిన చిన్న కొమ్ము. వీడి క్రీస్తు విరోధి, ఇంకా వస్తాడు. ప్రార్థన చేసుకుందాం, మోకరించు.